జాతీయ భద్రతా సాగర తీరం పేరిట సిఐఎస్ఎఫ్ 56 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలకత్తా నుంచి చేపట్టిన సైకిల్ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం చేరుకుంది. పట్టణంలోని ఓఎన్జీసీ టెంపుల్ దగ్గర పోలీస్ శాఖ, రాజకీయ పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పుర వీధుల్లో యాంటీ సోషల్ యాక్టివిటీస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొమ్మిడి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ లెఫ్టినెంట్ కమాండర్ ప్రభాకర్ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులు, డ్రగ్స్ వంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ పై ప్రజలను అప్రమత్తం చేయాలనే లక్ష్యంతో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ నెలాఖరున కన్యాకుమారిలో యాత్ర ముగుస్తుందని తెలిపారు. मैं आपको बताना चाहता हूँ कि ये रैली हम लोग क्यों कर रहे हैं। जैसा आप लोग को मालूम है कि भारत में 250 से अधिक बंदरगाह हैं, इसमें से 75 एग्जिम पोर्ट है, जिसमें कि 95% जो व्यापार है भारत का संचालित होता है। ये जितने भी पोर्ट हैं भारत के साथ साथ ऊर्जा के लिए बहुत महत्वपूर्ण है। इनमें हमेशा खतरा बना रहता है हथियारों की तस्करी का, स्मगलिंग का। पिछले 50 वर्ष से सीआईएसएफ पोर्ट के साथ साथ जो तटीय स्थान पर जो हमारे जैसे शिपयार्ड है, परमाणु पावर प्लांट है, उसकी सुरक्षा दे रही है। सीआईएसएफ अपने 56वें स्थापना दिवस पर एक प्रकार की रैली आयोजित कर रही है, जिसमें कि 25 सदस्य एक साथ साइकिलिंग करेंगे, जो कि पश्चिम में लखपत गुजरात से ऑलरेडी 7 तारीख को शुरू हो चुकी है और पश्चिम बंगाल से जो है बखाली से शुरू हो चुकी है। जो आप देख रहे हैं ऑलरेडी हम लोग 1400 किलोमीटर कवर कर चुके हैं। इस रैली का उद्घाटन हमारे भारत सरकार के गृह व सहकारिता मंत्री श्री अमित शाह जी द्वारा आरटीसी आरकोलम सीआईएसएफ के ट्रेनिंग सेंटर को 7 तारीख को वर्चुअली किया गया था। इस रैली का जो मुख्य उद्देश्य है, कोस्टल इलाके में जो पीपल रहते हैं उनको भारत की सुरक्षा के प्रति सजग करना, साथ ही साथ जो तस्करी है जैसे कि स्मगलिंग, हथियारों की स्मगलिंग, ड्रग्स की स्मगलिंग। సిఎస్కి 56వ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈ సేఫ్ కోస్ట్ అండ్ ప్రాస్పరస్ ఇండియా అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. జాతీయ భద్రత, సాగర తీరం భద్రత అనే దాన్ని తీసుకుని మొత్తం 125 మంది, సుమారు 125 మంది టీం అండి. మార్చి 7వ తారీఖున సార్ చెప్పినట్టు అమిత్ షా గారి చేతుల మీదకి ఇది ప్రారంభమయ్యి గుజరాత్ నుంచి ఒక టీము, అలాగే బెంగాల్ నుంచి ఒక టీము స్టార్ట్ అయ్యి మొత్తంగా మార్చి 31వ తారీఖు అంటే 25 రోజుల సుదీర్ఘ సైకిల్ యాత్రతో చేసుకుంటూ మన కలకత్తా ఇక్కడ చేరబోతున్నారండి, కన్యాకుమారి చేరబోతున్నారు. సుమారు వీళ్ళందరూ కవర్ చేసేది 6553 కిలోమీటర్లు. మామూలు విషయం కాదండి. 25 రోజుల్లో 6553 కిలోమీటర్లు. మొత్తం ఈ 125 మందిలో 14 మంది అమ్మాయిలు కూడా ఉన్నారు, బాలికలు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. ఇదంతా కూడా వాళ్ళు చేస్తుంది మనకి అవగాహన కల్పించడం కోసం, జాతీయ భద్రత మీద, సాగర్ తీరం యొక్క భద్రత మీద మనకి అవగాహన కల్పించడం కోసం. ముఖ్యంగా మనకి తీర ప్రాంతంలో పెరిగిపోయిన ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ లైక్ స్మగ్లింగ్, డ్రగ్స్, ఇవన్నిటి మీద మన యువత అందరికీ కూడా, వాళ్ళకి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అందరికీ కూడా, ఈ కమ్యూనిటీస్ అందరికీ, కోస్టల్ కమ్యూనిటీస్ అందరికీ కూడా మంచి మెసేజ్ ఇవ్వడం కోసం పాపం వీళ్ళందరూ యాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. మండు వేసవిలో చాలా ప్రతి చోట ఆగుతున్నారండి. మనం ఇక్కడ మన ఈ ఓఎన్జీసీ నర్సాపురం వాళ్ళ టీం వాళ్ళు ఇక్కడ వాళ్ళకి కొంచెం స్పేస్. భద్రాచలం సీతారామచంద్ర